లోకంలో ఇన్నాళ్ళు మనం సేవించిన వాళ్ళు చేయండి, యేసు మాత్రమే చేసింది ఏంటి? మన పాపముల నిమిత్తం ప్రాణం పెట్టింది. ఆ పని ఎవరు చేయలే. నీ కర్మ నువ్వే మోయాలి అన్నారు, కానీ మన కర్మను మోయటానికి అదిగో సిలువనెక్కిన వాడు యేసయ్య. అందుకే కర్మలు చేసినవాడు కర్మల ఫలం అనుభవించక తప్పదు అని నా కర్మల్ని నా నెత్తిన పెట్టేవాడు నాకెందుకు? నా కర్మను మోసిన వాడు ఎవరైనా వెతికితే, ఎవరు తెల్లోళ్ళ దేవుడు అన్నానో, ఎవరు మ్లేచ్చుల దేవుడు అన్నానో, ఎవరు తృణీకరింపబడిన వారి దేవుడు అన్నానో, ఆ ఒక్కడే కనపడ్డాడు. నా పాపముల కొరకు ప్రాణం పెట్టినవాడు ఆ ఒక్కడే కనపడ్డాడు. ఏ పాపము లేని పరిశుద్ధుడుగా ఆ ఒక్కడే కనపడ్డాడు. ఒక దేవుడు అనే వ్యక్తికి ఉండే ఐ క్వాలిటీస్ అన్ని తన యందు కలిగిన వాడుగా నజరేయుడగు యేసు ఒక్కడే కనపడ్డాడు.